ఏమవుతారమ్మా రామదాస్ మీకు? బావ అవుతారు. ఎలా ఉండేది మీ తోడుకోడలు మీతో? మాతో ఎప్పుడు కలిసి ఉండలేదు. మ్యారేజ్ అయిన కొత్తలో ఒక 4 days ఆర్ 5 days ఉన్నది అంతే. అంటే మేము మ్యారేజ్ చేసుకున్నాక అప్పటికే గొడవలు ఉన్నాయి, వాళ్ళకి బాగా గొడవలు అయ్యి వెళ్ళిపోయారు. మ్యారేజ్కి అయితే ఉండాలి కదా అని పిలిపించుకొచ్చారు. అప్పుడే ఒక 4 or 5 days ఉన్నది, ఇంకా వెళ్ళిపోయింది. ఇంకా అప్పటి నుంచి 2022 నుంచి ఇంకా గొడవలే ఇంకా 3 years అవుతుంది ఇప్పటికి. ఒక మహిళగా రోజు చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. ఒక ఆడపిల్లగా ఏం చెప్తారు అలాంటి ఆడవాళ్ళకి? ఏం చెప్తామంటే ఇంకా తను బయట తినడం అలవాటైంది, బయట తిరగడం అలవాటైంది. ఇంకా సడన్గా పంపిస్తే తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీ తరపు నుంచి కొంచెం ప్రెషర్ పడ్డది. ఇంకా పెద్ద పాప మెచ్యూర్ అయింది, ఇంకా తను చూసుకోవాలి కదా, ఇంకా కలిసిమెలిసి ఉండండి అనేసి చెప్తే ఇంకా 1 month బ్యాక్ చెప్తే ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చెప్తే ఇంకా సరేలే అనేసి ఇంకా తీసుకెళ్ళిర్రు, మాట్లాడిర్రు. కోర్టులో కూడా జరిగింది, మొత్తం కోర్టు ఇప్పటికి నడుస్తుంది. మాట్లాడి తీసుకెళ్ళిర్రు. ఇంకా ఒక 2 weeks దాకా ఏమనలే, బాగానే ఉన్నారు. అంటే మీ ఆలోచన ప్రకారము భర్త భార్యకి నచ్చకపోయినా, భార్య భర్తకి నచ్చకపోయినా అడ్జస్ట్ అయ్యి కలిసి ఉండాలి అంటారా, లేకపోతే ఈ చంపడాలు ఇవన్నీ ఎందుకు దూరం ఉండడం బెటర్ అంటారా? అడ్జస్ట్ అయ్యి కలిసిమెలిసి ఉంటే అది వేరు. తన మైండ్లో అలాంటి థాట్ లేదు కదా. ఇప్పుడు తనకి బాగా అలవాటైంది వేరేది, ఇంకా సడన్గా పంపించేస్తే ఇంకా ఏమైనా అంటే తాగుతాడు, తింటాడు, అది ఇది అని గొడవ పడేది. రోజు వచ్చి చెప్పేది తీసుకెళ్ళండి, మీ అబ్బాయిని తీసుకెళ్ళండి అని మా అత్తకి చెప్పేది. ఇప్పుడు రామదాస్ ఆమెతో కలిసి ఉండడం బెటరా, లేకపోతే విడిగా ఉండడమే బెటర్? ఇప్పుడు ఇంతగా తనను తీసుకెళ్ళి రహస్యంగా తీసుకెళ్ళి చనిపోయిండని వదిలేసిపోయారు. బీర్ బాటిల్తో ఫస్ట్ ప్రెషర్గా తాపించి మంచి తర్వాత బాటిల్తో కొట్టి రాయితో కొట్టేసి మొత్తం పగిలిపోయింది. టీత్ లేవు, మొత్తం ఈ దవడలన్నీ పగిలిపోయినాయి. ఇంకా ఇలాంటి ఘటనలు చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలి అని చెప్పేసి ఎడ్యుకేషన్ అన్నీ పెరుగుతుంటే ఒకవైపు భర్తల్ని చంపి ఈ ట్రెండ్ ఏ విధంగా అనిపిస్తుంది? ఇదంతా దారుణంగా అనిపిస్తుంది. అంతకుముందు ఏమో భర్తలు అయ్యేది, ఇప్పుడు అంతకుముందు భార్యలు ఇట్లా అయ్యేది, ఇప్పుడేమో భర్తలే మొత్తం పడిపోతుంది భర్త స్టేజీ. ఇంకా ఏమవుతుందంటే ఏదున్నా కొంచెం గొడవ అయినా సరే బయట అలవాటు పడిపోతున్నారు, భర్తను వదిలేస్తుర్రు. ఇంకా ఏమన్నా అంటే ఇంకా ఆల్రెడీ మా అత్తమ్మకి చెప్పింది 3-4 సార్లు నేను కొట్టిపిచ్చి చంపించేస్తా, తీసుకెళ్ళండి అంటే అట్లా తీసుకొస్తే మళ్ళీ ఏమంటారు, తీసుకెళ్ళిపోయింది అది ఇది గొడవ అయింది అనేసి అంటారు. తన దగ్గర ఉంటే గొడవ పడి ఏమన్నా చేయని భార్య భర్త మంచిగా ఉంటారని వదిలేసింది మా అత్త. సర్లే ఇంకా ఇప్పుడు బుధవారం వాళ్ళకి పేసి ఉంది, అప్పుడు వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడేసి క్లియర్ చేసుకుందాం అనుకున్నారు. భర్తల్ని చంపడం కరెక్ట్ కాదు, భర్తల్ని చంపడం కరెక్ట్ కాదు. ఏదున్నా ఎన్ని గొడవలున్నా భార్య భర్తలు అడ్జస్ట్ అయ్యి మంచిగా కలిసిమెలిసి ఉండాలి, అదే నేను కోరుకునేది. ఇప్పుడేమో మొత్తం రివర్స్ అయింది, భార్యలే భర్తల్ని చంపేస్తున్నారు. ఏదన్నా ఉంటే లాస్ట్కి ఇంకా నాకు తెలియదు అది ఇది అని ఏదో ఒక సాగు చెప్పి తప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని బాగా శిక్షించాలి, జైల్లో పెట్టాలి, మంచిగా వాళ్ళను కొట్టాలి బాగా, అది ఏదో ఒకటి చేయాలి.